మీ మోస్ట్ మెమరబుల్ చైల్డ్హుడ్ సాంగ్ ఒక పాట ఏమన్నా చెప్తారా మాకు, చిన్న ఒక 2 లైన్లు కానీ? నాకు 5 years ఉన్నప్పుడు సుశీల గారి పాడిన పాట నా అమ్మ చెప్పి నాకు తెలుసు. అది ప్రియతమా ప్రియతమా പ്രണയലേഖനം എങ്ങനെ എഴുതണം മുനികുമാരികയല്ലേ ഞാനൊരു മുനികുമാരികയല്ലേ പ്രിയതമാ ప్రియతమా. ఒక్కసారిగా మీరు ఇండస్ట్రీకి వచ్చేసరికి ఇదే సుశీల గారు, జానకి గారు, వాణి జయరామ్ గారు, ఇంతమంది సీనియర్ సింగర్స్ ఉన్నారు. ఎలా అనిపించింది మీకు వచ్చినప్పుడు? ఫస్ట్ టైం సుశీల గారిని నేను ఫస్ట్ టైం చూసినది రాజా సార్ రికార్డింగ్లో. నేను ఒక సాంగ్ పాడుతూ ఉన్నాను వాయిస్ రూమ్లో. సుశీలమ్మ నెక్స్ట్ సాంగ్ కోసం వచ్చి రాజా సార్ రూమ్లో కూర్చున్నారు. ముందు ఎవరు నాకు చెప్పారంటే నాకు భయం వేస్తుందని ఎవరు చెప్పలేరు. తర్వాత నా సాంగ్ అయిన తర్వాత సుశీల గారు వాయిస్ రూమ్కి వచ్చేసారు. అయ్యో నాకు అలా షాక్ అయిపోయి చాలా భయం వచ్చేసింది. అయితే సుశీలమ్మ గారు కూడా నేను ఆశీర్వాదం తీసుకొని తర్వాత అమ్మ మాట్లాడారు నాతో. ఏమన్నారు మీ పాట విని? బాగా పాడుతున్నారు, ఏది మీ ఊరు అవన్నీ అడిగారు. అప్పుడు తర్వాత నేను ఏ భాషలో రాసుకుంటున్నాను అది బుక్లో చూశారు. స్టిఫ్ కాంపిటీషన్ అయితే ఉండేది ఒకప్పుడు. అంటే సీనియర్ సింగర్స్ ఉన్నారు, మీరు అప్కమింగ్ సింగర్. అయితే నాకు వచ్చి సుశీల గారు, జానకి గారు, వాణియమ్మ వాళ్ళందరూ చాలా వాళ్ళ కూతురు లాగానే నా మీద ఏ కాంపిటీషన్ లాంటిది నాకంత ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్సే లేదు. అసలు కేరళలో పుట్టిన వాళ్ళు ఇన్ జనరలీ అదేదో భాగ్యం చేసుకున్నట్టు అంత చక్కటి గొంతులతో వాళ్ళు పుడతారా, లేకపోతే అక్కడ వాతావరణంలో ఉంటుందా? ఎనీథింగ్ స్పెసిఫిక్ కేరళలో అంటే మెలడీ పాట చెప్తున్నారు. మేల్ సింగర్స్ని తీసుకున్న గొప్ప గొప్ప మ్యూజిషియన్స్ అందరూ, ఫీమేల్ సింగర్స్ తీసుకుంటే అంత స్వీట్నెస్ అండ్ మెలడీ. ఎనీథింగ్ స్పెషల్ అంటారు దట్ ఇస్ దేర్ ఇన్ కేరళ? అంటే మ్యూజిక్ పట్ల ఒక ఆదరణ కానీ వాతావరణం కానీ? మ్యూజిక్ అంటే అందరికీ కేరళలో మ్యూజిక్ స్కూల్స్ చాలా ఉన్నాయి. స్వాతి తిరునాల్, మహారాజా స్వాతి తిరునాల్ కూడా కేరళ కదా. అలాంటి కొంచెం మ్యూజికల్గా కొంచెం ఏం చెప్పాలి ఉంది. అయితే మనం అన్నీ నేర్చుకున్నది అన్నీ తెలుగు. త్యాగరాజస్వామి కీర్తనాలే నేర్చుకున్నారు. మనకు తెలుగు చాలా గొప్ప లాంగ్వేజ్, గొప్ప మంచి వాగ్గేయకారాలు అక్కడ పుట్టారు. అది చిన్నప్పుడు తెలుగు కీర్తనలు కూడా పాడి ఉండేవారు మీరు? కీర్తన అంటే అన్ని తెలుగు. ఫస్ట్ స్టార్ట్ చేసినదే తెలుగు కీర్తనం. అందులో ఎంఏ మ్యూజిక్ అంటే సిలబస్ నేను కంప్లీట్ చేయలేదు. ఫస్ట్ ఇయర్ కోర్స్ కంప్లీట్ చేశాను. అయితే సెకండ్ ఎగ్జామ్ రాయలేదు. అప్పుడే సింధు భైరవి వచ్చింది. అప్పుడే మీరు పాడలేను పల్లవైన పాట రాని దానను అని భాష రాని దానను అని పాడారు. కానీ పాట బహుశా అప్పటికి ఇప్పటికీ కూడా విపరీతమైన పరిణితి చెందింది మీ గాత్రం అని వినేవాళ్ళు కూడా అంటుంటారు. లాట్ ఆఫ్ చేంజ్ హ్యాస్ కమ్ ఆ పాటకి ఈ పాట కూడా.